ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన ఏ పరిస్థితి నీకు విరోధంగా మారిందని బాధపడుతున్నావు? ఏ మనుషుడు నీకు వ్యతిరేకంగా నిన్ను నష్టానికి గురిచేస్తున్నాడని భయపడుతున్నావు? ఎలాంటి అనారోగ్య స్థితి నిన్ను బాధిస్తుందని కన్నీరు కారుస్తున్నావు? ప్రియ విశ్వాసి, ఈనాడు మనం చెయ్యని తప్పులకు మనల్ని నిందించేవారు, మనల్ని దూషించేవారు ఎంతోమంది ఉంటున్నారు. ఉద్యోగ స్థలంలో మనకు విరోధులు, వ్యాపారంలో విరోధులు, బంధువులలో విరోధులుంటున్నారు. చుట్టుప్రక్కల వారు కూడా మనకు విరోధంగా మారి మనల్ని భయపెడుతున్నారు, మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆఖరికి కుటుంబంలో సొంత వారే విరోధిగా ప్రవర్తిస్తున్నారు. భర్త భార్య పట్ల విరోధం కలిగి ఉంటున్నాడు. రక్త సంబంధికులు, తోడబుట్టిన వారే విరోధంగా మాట్లాడుతున్నారు. కడుపున పుట్టిన బిడ్డలు కూడా విరోధంగా ప్రవర్తిస్తున్నారు. అత్తామామల వేధింపులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ఏ స్థలంలో చూసినా మనపై కోపాన్ని పెంచుకునేవారు, మనల్ని నిందించేవారు, మనకు అపాయాన్ని కలిగించేవారు, నష్టాల పాలు చేసేవారు, మన ఎదుగుదలను అడ్డుకోవాలని, మనం ఏడుస్తుంటే, మనం కృంగిపోతే వారు చూసి ఆనందించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేసే మనుషులు మన వెంటే ఎంతోమంది ఉంటున్నారండి. ఈనాడు మన కుటుంబ పరిస్థితులు కూడా మనకు విరోధంగా మారుతున్నాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలు, అనారోగ్య పరిస్థితులు, ఎన్నో అక్కరలు, కొరతలు, కొదువలు, ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య పాలవుతున్న పరిస్థితులు. ఇలా ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటే నిద్రలేని రాత్రులు గడిపేవారు, సంతోషం లేక జీవించేవారు ఎంతోమంది ఉంటున్నారు కదండి. ప్రియ విశ్వాసి, దేవుడు ఈ దినమున నీకిస్తున్న వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుడంటున్నాడు. అవును ప్రియులారా, ఆ దేవునికి మన బాధ ఏమిటో తెలుసు. మనకు ఎవరు విరోధంగా ఉంటున్నారో తెలుసు. ఏ శత్రువు మనకు హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నాడో, మన స్థితిగతులేంటో ఆ దేవునికి సమస్తమూ తెలుసండి. తన బిడ్డలు కన్నీటితో, దుఃఖంతో, కలవరంతో జీవిస్తే వారిని విడిచిపెట్టేవాడు కాదు, వారిని నిర్లక్ష్యం చేసేవాడు కాదు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని నీ యందు జాలిపడే దేవుడు నీకు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టదు. తప్పకుండా నీ విరోధులను, నీ శత్రువులను, నిన్ను బాధించే మనుషులను, నీ కష్టాలను, బాధలను ఆయన తొలగించుతాడు. వాటన్నిటినీ నీ యొద్ద నుండి దూరపరచుతాడు. నువ్వు భయపడొద్దు. నిన్ను బాధించువారు, నీకు భయాన్ని కలిగించే పరిస్థితులు నీకు దూరంగా, నీ దగ్గరకు రాకుండా, నీకు హాని కలిగించకుండా చేస్తానంటున్నాడండి ఆ దేవుడు. ప్రియ విశ్వాసి, నీకు విరోధముగా గుంపుకూడు వారందరినీ నీ పక్షపు వారినిగా చేస్తాడు. నీ శత్రువులను నీకు మిత్రులుగా మారుస్తాడు. ప్రియులారా, ఆ దేవుడు లేనిది ఉన్నట్లుగా చేసే శక్తి కలిగిన వాడు. కాబట్టి నువ్వు దేవుని సహాయాన్ని పొందుకోవాలంటే ఆ దేవుని సహాయాన్ని నువ్వు అడగాలండి. పట్టుదల కలిగి మొరపెట్టాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుని సహాయం కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, కష్టాలలో, శ్రమలలో, భయాలలో, బాధలతో కృంగిపోతున్న తన బిడ్డలను ఆ దేవుడు ఈ సమయాన పిలుస్తున్నాడు. తన సంతోషాన్ని మనకివ్వాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ దినము నుండి నేను దిక్కులేని దానిని, నేను విడిచిపెట్టబడ్డాను, నేను ఒంటరిని, నేను పాపిని, నాకెవరూ తోడుగా లేరు, నాకందరూ శత్రువులే, నన్ను ఆదరించి ప్రేమించే వారే లేరని నువ్వు కృంగిపోవద్దు. నీ పక్షమున గొప్ప దేవుడున్నాడు. నువ్వు ఏ దిక్కు చూచినా ఆ దిక్కున నీ తండ్రి నీకు సహాయకుడిగా ఉంటాడు. ఈ దినము నుండి నువ్వు నీ శత్రువుల వైపు చూడకు, పరిస్థితులను బట్టి భయపడకు. నీ విరోధులను చూచి, వారి బలమైన ఆయుధములను చూచి భీతి చెందకు. ప్రతి పరిస్థితిని ఆ జీవము గల దేవునికి అప్పగించు. ఈ లోకం మనల్ని ఎప్పుడూ భయపెడుతూనే ఉందండి.
అది మనకెప్పుడూ విరోధమే. లోకాన్ని జయించిన దేవునికి మనం మొరపెడదాము. ఆయనే ప్రతి భయం నుండి మనల్ని బయటకు తీసుకువస్తాడు, మనకు గొప్ప జయమును అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి దేవుడు తన అద్భుత కార్యాన్ని జరిగించినాడు కదా. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచూ రావని, నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తానని, ప్రతి పరిస్థితి నుండి కాపాడుతానని దేవుడు నోవాహుతో ఒట్టు పెట్టుకున్నాడండి. ఈ దినమున మన పట్ల కూడా అద్భుతాన్ని జరిగిస్తానని, ప్రతి పరిస్థితి నుండి రక్షిస్తానని ఆ దేవుడు ఒట్టు పెట్టుకుంటున్నాడు. ప్రియ విశ్వాసి, నోవాహు వలె మనం కూడా దేవుని దృష్టికి నీతిమంతులంగా జీవించితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును మన యొద్ద నుండి దూరపరిచి మన పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించుతాడండి ఆ దేవుడు. కాబట్టి ఈ దినమున నీ భయం ఎలాంటిదైనా, నీ బాధ ఎటువంటిదైనా, నీకు హాని కలిగించేవారు ఎవరైనప్పటికీ ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. తప్పకుండా ప్రతి ఒక్క ఆయుధమును ఆయన దూరపరుచుతాడు, నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని భద్రపరుచుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని మాట్లాడుతూ వచ్చారు దేవా. నిజమే తండ్రి, ఈనాడు మాకు ఎంతో మంది మనుషులు విరోధంగా మారుతున్నారు దేవా. ఎన్నో పరిస్థితులు విరోధంగా మారుతున్నాయి తండ్రి. ఈనాడు మా సొంత వారే మాకు విరోధులుగా మారి మాకు హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నారు దేవా. వీరందరి నుంచి మమ్మను కాపాడండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి మమ్మను లేవనెత్తండి దేవా. మీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించండి తండ్రి. మా పక్షమున మీరు పోరాడండి దేవా. మా పక్షమున విజయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా విరోధులతో, మా పరిస్థితులతో మేము ఎంతగా ప్రయాసపడినా, మేము ఎంతగా పోరాడినా అయ్యా, వాటి నుండి మేము విజయం పొందుకోలేకపోతున్నాము దేవా. వాటిని జయించలేని వారిమిగా ఉంటున్నాము తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సమయాన ప్రవ్వా, మీ సహాయాన్నే కోరుకుంటున్నాం దేవా. మీ మీదనే ఆధారపడుతున్నాం తండ్రి. మీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించండి దేవా. అయ్యా, మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మీకు ప్రార్థించకుండా, మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో పాపంలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. అయ్యా, మీరే మీ సన్నిధికి నడిపించండి దేవా. ప్రతి బిడ్డను పాపం నుండి సంపూర్ణంగా విడిపించమని, మిమ్మును సేవించే గుంపులో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా మీరే మాకు తోడుగా ఉండండి దేవా. ఈ దినమంతా మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, హాని కలిగించే పరిస్థితుల నుంచి మమ్మను కాపాడండి దేవా. శత్రువుల నుండి, పగవారి నుండి రక్షించండి దేవా. ప్రతి విపత్కర పరిస్థితులన్నిటి నుంచి మీరే మమ్మను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు చెయ్యబోయే పనులలో, ప్రయత్నాలలో తోడయ్యుండండి దేవా. వారికి కావలసిన బలాన్ని, తెలివిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ, ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత ప్రయాసపడినా ఎటువంటి ఫలితం పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. ఆర్థిక పరమైన ఇబ్బందుల మధ్య జీవిస్తున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎన్నో సమస్యలను, బాధలను బట్టి అయ్యా బిడ్డలు అప్పుల భారాన పడిపోతున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇండ్లు కట్టి అప్పుల పాలైన బిడ్డలుంటున్నారు. వ్యవసాయంలో నష్టపోయి అప్పుల పాలైన బిడ్డలుంటున్నారు. పెళ్లి చేసి అప్పుల భారాన పడ్డ బిడ్డలుంటున్నారు. వ్యాపారంలో నష్టాలొచ్చి అప్పుల భారాన పడిన బిడ్డలుంటున్నారు.
ఉంటున్నారు, అనారోగ్య పాలయ్యి అప్పుల భారాన పడ్డ బిడ్డలుంటున్నారు. దేవా, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే బిడ్డలు ఎన్నో కారణాలను బట్టి అప్పుల ఊబిలో పడి చిక్కుకుపోయి బయటకు రాలేని వారిగా, విడుదల పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. ఎంతో దుఃఖిస్తున్నారు దేవా. అయ్యా, ప్రతి బిడ్డ దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. గొప్ప సంతోషం, సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా. కోర్టు కేసులతో బాధపడే బిడ్డల పక్షమున న్యాయం జరిగించండి దేవా. అయ్యా, భూ వివాదాలను బట్టి ఎంతగానో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగాలను కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ప్రతి బిడ్డను ఆదరించండి, ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాళ్ల పక్షమున న్యాయం జరిగించండి దేవా. భార్య లేని భర్తల్ని మీరు కాపాడండి దేవా. అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు పోషించండి దేవా. ఇలా ప్రతి ఒక్కరిని మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే అనారోగ్యాలతో, వ్యాధి రోగాలతో, జబ్బులతో పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి దేవా. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. ఈనాడు ఎన్నో రకాల వ్యాధులు బిడ్డల్ని ఎంతగానో బాధిస్తుండగా మీరే వారికి గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సంతానం లేక బాధపడుతున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వ ఎంతో మంది బిడ్డలు దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి విసిగిపోయిన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి. రాసే హస్తాల్ని బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అలాగే ఈ దినమునొచ్చిన బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. కీడుల నుండి కాపాడండి దేవా. అపవాది నుండి, దుష్టి నుండి, బంధకాల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి. అయ్యా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. యవ్వన సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలు నుంచండి. ఈ దినమున మీరే వారిని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. భార్యాభర్తల మధ్య సఖ్యత, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. పరిచర్య చేసే సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. కుటుంబంలో ఎదురయ్యే ప్రతి అక్కరను, కొరతను తీసివేయండి దేవా. సేవా పరిచర్యలో ఎదురయ్యే భయాలను, బాధలను దూరపరచండి దేవా. వారి సంఘాలను మీరు దీవించండి తండ్రి. నీ బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఈ రీతిగా దేవా, ప్రతి పరిచర్యలో బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతుండగా వారి ప్రయాసాన్ని మీరు దీవించండి. వారికి రావాల్సిన బహుమానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా తోడయ్యుండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి.
కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.